అందరికీ నమస్కారం। ఈ రోజు పుంగనూరు కాన్స్టిట్యుయెన్సీలో మన మున్సిపాలిటీలో ఎంతో సంతోషంతో కూడా పుంగనూరులో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు పుంగనూరు ప్రజలందరి తరఫున కూడా మనం తెలుపుతూ పుంగనూరు కాన్స్టిట్యుయెన్సీలోనే కాదు లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా విదేశాల్లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఏ విధంగా కూడా ఒకరు బర్త్డే జరుపుకుంటున్నారో ప్రతి ఒక్క కుటుంబంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ఆ విధంగా ఈ రోజు జరుపుతా ఉన్నారు। ఇంత చిన్న వయసులో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పేరు పొందడం అనేది చాలా గొప్ప విషయం। ఒక్కసారి సీఎం అయినా కూడా ఆయన ముఖ్యంగా మేనిఫెస్టో అంటే దాని అర్థము ప్రజల్లోకి తీసుకొచ్చిన ముఖ్యమైన నాయకుడు మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మేనిఫెస్టో అంటే దానికి అర్థం తెలిపిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే। ఎందుకంటే ఆయన మేనిఫెస్టోలో ఇచ్చినటువన్నీ కూడా ఆయన 100కు 100% చేయడమే కాక ముఖ్యంగా పేద ప్రజల పైన కాన్సన్ట్రేట్ చేస్తూ మేనిఫెస్టోలో దానికి మించి కూడా ఆయన ఏమి చెప్పినారో అవన్నీ కూడా చేయగలిగినారు। ఆయన చేయగలిగినవి మాత్రమే ఆయన మేనిఫెస్టోలో కూడా పెట్టినారు। ముఖ్యంగా మీరు చూస్తే నవరత్నాలు కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, అటు మన ఆరోగ్య సమస్యలకు అన్ని కూడా చాలా ప్రసిద్ధిగాంచింది, పేరు తెచ్చినటువన్నీ కూడా ఆయన చేయగలిగినటువన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో కరోనా ఉన్నా కూడా ఆయన చిన్న వయసులోనే మొట్టమొదటిసారి సీఎం అయినప్పుడు ఆంధ్ర రాష్ట్రమే మొత్తం లోటు బడ్జెట్ తో ఆయనకి సీఎం చేయడం జరిగింది। అలాంటి పరిస్థితిలో కూడా ముఖ్యంగా 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా టైంలో మొత్తం దేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు ఏ విధంగా శభాష్ అన్నారో ఆ ముఖ్యమంత్రి చేయడము ఆయనకు అవన్నీ కూడా ఈ రోజు మంచి పేరు తెచ్చి ముఖ్యంగా ఈ రోజు మనము పుంగనూరు వైపు చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానివ్వండి, మన హ్యాట్రిక్ ఎంపీ మిథున్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళు ప్రజలకు అందించే సేవలన్నీ కూడా ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు వైట్ షీట్ ఆయనకి ఇవ్వడము, పెద్దిరెడ్డి గారు ఇవ్వడము, ఆయన ఇంత అభివృద్ధి చేయడము పుంగనూరు కాన్స్టిట్యుయెన్సీ అనేది కూడా చాలా గర్వకారణం। మళ్ళీ వికలాంగులకు వస్తే ఏ విధంగా ఇప్పుడుండే గవర్నమెంట్ దాదాపు 230 మందికి వికలాంగుల పేర్లు తీసేయటం కూడా చాలా బాధాకరం। ఇవన్నీ కూడా మళ్ళీ మనము జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వస్తే వీళ్ళకందరికీ కూడా పేద ప్రజలకు అందరికీ కూడా న్యాయం చేసేది ఖచ్చితంగా ఉంటుంది। ఈ కొద్ది రోజుల్లో పుంగనూరు కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి ఒక్క పంచాయతీలో, ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క మనిషి కూడా పార్టీలకు అతీతంగా ఈ కోటి సంతకాల సేకరణలో బ్రహ్మాండంగా కూడా ఈ మెడికల్ కాలేజెస్ పైన ఫైట్ చేశారు। వాళ్ళకందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు। ఇవన్నీ కూడా ముఖ్యంగా మన సీఎం గారు, మన మాజీ సీఎం గారు, మన సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి గారు నా అభిప్రాయము, ఆయన పరిధిలో ఇవన్నీ జరగడం అనేది, ఎందుకంటే బ్రిటిష్ కాలం నుంచి కూడా మెడికల్ కాలేజ్ మన పార్లమెంట్ సెగ్మెంట్ కి మెడికల్ కాలేజ్ అనేది కరెక్ట్ గా మంచి విజన్ తో శానిటోరియం దగ్గరకు తీసుకురావడం అనేది చాలా గర్వకారణం।